వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు పప్పు టమాటా లేదా టమాటా పప్పు మంచి రుచిగా రావాలి అంటే ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఎప్పుడు మీరు చేసుకునే విధంగా కాకుండా ఒక్కసారి నేను చెప్పినట్లు ట్రై చేసి చూడండి. పప్పు టేస్ట్ చాలా బావుంటుంది. అన్నంలోకి కమ్మగా ఉంటుందండి. సింపుల్‌గా చేసుకోవచ్చు. పెద్ద టైం గూడా పట్టదు. ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఈ టమాటా పప్పు కోసం నేనిక్కడ ఒక కప్పు కందిపప్పుని తీసుకుంటున్నానండి. ఒక కప్పు కందిపప్పు అంటే సుమారుగా మీకు 200 గ్రాముల దాకా ఉంటాయన్నమాట. ఇలా తీసుకున్న కందిపప్పులో నీళ్లు పోసి ఒక 2 సార్లు నీట్‌గా కడగండి. నేనిక్కడ కందిపప్పుని డైరెక్ట్‌గా కడిగి తీసుకుంటున్నాను. మీరు కావాలి అంటే దోరగా వేయించి, కడిగి నీళ్లు పోసి నానబెట్టుకున్నా గానీ పప్పు టేస్ట్ బావుంటుందనమాట. ఇలా పప్పుని కడిగిన తర్వాత మీరు ఏ కప్పుతోటి కందిపప్పు తీసుకుంటారో అదే కప్పుతో 2 కప్పులు నీళ్లు పోసుకొని ఒక అరగంట నానబెట్టండి. పప్పు బాగా నానితే తొందరగా మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు ఒక అరగంట పప్పు నానిన తర్వాత ఒక పావు కేజీ టమాటాలని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. బాగా పండిన టమాటాలు తీసుకోండి. పప్పు టేస్ట్ బావుంటుంది. మీరు కందిపప్పు ఎంత తీసుకుంటారో టమాటాలు గూడా అంత క్వాంటిటీలో తీసుకుంటే పప్పు టేస్ట్ బావుంటుందనమాట. ఇప్పుడు కుక్కర్‌ని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాగిన తర్వాత ఒక్క చిటికెడు మెంతులు వేసి మెంతులని ఎర్రగా వేయించాలండి. అప్పుడే ఫ్లేవర్ టేస్ట్ బావుంటుంది. మెంతులు ఎక్కువ వేసుకోవద్దు. జస్ట్ ఒక్క చిటికెడు వేగితే సరిపోతుంది. ఇప్పుడు చూడండి మెంతులు కొద్దిగా ఎర్రగా వేగాయి కదా! ఇలా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్నీ కలిపి వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఆవాలు చిటపటలాడేంత వరకు వేగిన తర్వాత దీంట్లో 3 ఎండుమిరపకాయలని తుంచుకొని వేసుకోండి. అలాగే 2 పచ్చిమిరపకాయలు, ఒక 5, 6 వెల్లుల్లి రెమ్మల్ని గూడా కచ్చా పచ్చాగా దంచి వేసి వేగనివ్వాలి. వెల్లుల్లి అనేది కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు వెల్లుల్లి గూడా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక చిటికెడు ఇంగువ గూడా వేసుకోండి. ఇంగువ ఫ్లేవర్ పప్పుకి బావుంటుంది. ఒకవేళ వద్దనుకుంటే ఇంగువ వేసుకోకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలనేవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వండి. ఇప్పుడు చూడండి ఉల్లిపాయ ముక్కలు ఈ కలర్ వచ్చేంత వరకు వేగాలి. ఇలా వేగిన తర్వాత దీంట్లో ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కూడా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలన్నింటిని వేసుకొని ఒక 2 నిమిషాలు వేయించుకోండి టమాటా ముక్కల్ని. కొద్దిగా ఆయిల్‌లో వేగితే బావుంటాయన్నమాట. ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వేయించుకోండి. మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. కొద్దిగా మెత్తబడేంత వరకు వేగితే సరిపోతుంది. ఇలా టమాటా ముక్కలు వేయించుకునేటప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నేను చింతపండు రసం పోసుకుంటున్నానండి. లేదు అంటే మీరు కొద్దిగా చింతపండునైనా వేసుకోవచ్చు. మనం టమాటా ముక్కలు ఎక్కువ వేసాం గాబట్టి చింతపండు ఎక్కువ పట్టదు. జస్ట్ కొద్దిగా మనకు ఆ టేస్ట్ కోసం వేసుకుంటే సరిపోతుందనమాట. చింతపండు రసం గూడా వేసి వేయించుకోండి. ఇప్పుడు టమాటా ముక్కలు కొద్దిగా మెత్తబడి ఈ విధంగా వేగితే సరిపోతుందండి. మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఇలా వేగిన తర్వాత దీంట్లో ఒక 2 టీ స్పూన్ల కారం, హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. ధనియాల పొడి కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరండి పప్పులో. అది మీ ఆప్షనల్ అనమాట. ఇష్టముంటే వేసుకోండి, వేసుకోకపోయినా పర్వాలేదు. కారం మటుకు మీరు ఆ పులుపుకి తగ్గట్టు వేసుకుంటేనే పప్పు టేస్ట్ బావుంటుంది. 2 టీ స్పూన్ల దాకా వేశాను. నాకు సరిపోయింది. మీకు సరిపోదు అనుకుంటే ఇంకొద్దిగా కారం వేసుకొని కలుపుకోండి. ఇలా మొత్తం బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న పప్పు ఉంది గదా! ఆ పప్పు మొత్తాన్ని నీళ్ళతో సహా పోసుకోండి. ఈ పప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ అదే కప్పుతోటి ఇంకొక 2 కప్పులు నీళ్లు పోస్తున్నానండి. మనం మళ్ళీ తర్వాత నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. పప్పు డైరెక్ట్‌గా ఉడికిపోతుంది. మొత్తం 4 కప్పులు నీళ్లు పోసాను నేను. ఇలా నీళ్లు పోసిన తర్వాత ఒకసారి కలిపేసి కుక్కర్‌కి మూత పెట్టి ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఒక 4 విజిల్స్ రానివ్వండి. ఇప్పుడు ఒక 4 విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను మీకు. పప్పు ఈ విధంగా మెత్తగా ఉడికుంటుంది. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు లాస్ట్‌గా నేను రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నానండి. ముందుగా సాల్ట్ వేయలేదు నేను పప్పు ఉడికించేటప్పుడు. ఎందుకంటే ఈ మధ్య ఎందుకో కందిపప్పు ఒక్కొక్కసారి ఉడుకుతున్నాయి, ఒక్కొక్కసారి ఉడకట్లేదండి. అందుకని లాస్ట్‌లో వేశాను నేను ఉప్పనేది. ఇలా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. గరిటెతోటి ఇలా ఈ విధంగా అంటేనే మెత్తగా మెదిగిపోతుంది. లేదు మీకింకా పప్పు మెత్తగా కావాలి అంటే పప్పు గుత్తి పెట్టి ఎనుపుకోండి. మరి ఎక్కువ గట్టిగా ప్రెస్ చేస్తూ ఎనపొద్దండి. పప్పు మనకి అక్కడక్కడ లైట్‌గా తగులుతూ ఉంటేనే టమాటా పప్పు టేస్ట్ బావుంటుంది. ఇప్పుడు చూడండి మెదిపేసుకుంటే ఈ విధంగా వస్తుందనమాట. అంతే టమాటా పప్పు రెడీ అయిపోయిందండి. ఇంక దీనికి మనం ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు ఇలా ఎనుపుకున్న తర్వాత గూడా మీకు కొద్దిగా గట్టిగా అనిపిచ్చి పప్పు, ఉప్పు, కారాలు, పులుపు సరిపోకపోయినా గానీ కొద్దిగా చింతపండు పులుసు వేసి, ఉప్పు, కారం వేసుకొని మీ టేస్ట్‌కి తగ్గట్టు ఇంకొద్ది సేపు ఉడికించుకున్నా సరిపోతుందనమాట. లాస్ట్‌గా 1 లేదా 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని మొత్తం బాగా కలిపేసుకొని సర్వ్ చేసుకోండి. అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి టమాటా పప్పు చేయాలనుకున్నప్పుడు ఇలా చేసి చూడండి. బాగా నచ్చుతుంది మీకు. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మన షెఫ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.